బాయ్ బుజ్జమ్మా. బాయ్ అమ్మా. ఇప్పుడు నేను మీ డాడీ. సారీ నేను అమర్ సార్ చేతులు పాలి అంతే కదా. బాయ్, సీ యూ ఇన్ ద ఈవినింగ్. ఏమిటి మీరు కూడా చెయ్యి ఊపండి, పిల్లలు అదే కోరుకుంటున్నారు. బాయ్ 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 డాడ్. బుజ్జమ్మా, ఈరోజు నీ కళ నెరవేరింది కదా. నువ్వు కోరుకున్నట్టే నేను మీ నాన్న నిన్ను బైక్ మీద తీసుకొచ్చాం. మనం కారులో వద్దు, ఆ బైక్లో వెళ్దామా? మాతో పాటు నువ్వు కూడా రా మిస్ అమ్మా. తల్లి అనుకుంటే కూతురు ఇంకా మించిపోయింది. కూతురు గురించి అమర్కి చెప్పకుండా బాగి నాటకం ఆడుతుంటే తండ్రి ఎవరో తెలిసినా ఏమీ తెలియనట్టు కూతురు నాటకాలు ఆడుతుంది. ఈ తల్లి కూతుర్లను తొందరగా ఇంట్లో నుంచి తరిమేయాలి. అప్పుడు కానీ అమర్ నా సొంతం అవ్వడా. ఈ లాయర్ ఒకడు అస్తమాను నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పు లాయర్. ఎక్కడున్నారు మేడం? ఎక్కడుంటాను? నా ఇంట్లోనే ఉన్నాను. మీ ఇల్లా? అంటే కోల్కతాలో ఉన్నారా? ఏంటి కామెడీ చేస్తున్నావా? అమరింట్లో ఉన్నాను. అది మీ ఇల్లు ఎలా అవుతుంది మేడం? మీరింకా అమరేంద్ర గారిని పెళ్లి చేసుకోలేదు కదా. ఈ విషయం అడగడానికే ఫోన్ చేశావా? లేదు మేడం, రణవీర్ సార్ గురించి అడగడానికి ఫోన్ చేశాను. రణవీర్ని అమర్ పోలీసులకు అప్పగించాడు కదా. ఇప్పుడు తను స్టేషన్లోనే ఉన్నాడు. తెలుసు మేడం, సార్కు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావాలి. అది నా పని కాదు. అదేంటి మేడం, సార్ ఎంతైనా మీ ఎక్స్ హస్బెండ్ కదా. మీకోసం ఎంత చేశారు? నన్ను టార్చర్ పెట్టడం తప్ప ఇంకేం చేశాడు? చెప్పిన ఒక్క పని కూడా కరెక్ట్గా చేయలేదు. త్వరగా బెయిల్ ఇప్పించి సార్ని బయటికి తీసుకురండి మేడం, లేదంటే పెరోల్ రద్దయిపోద్ది. సార్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బెయిల్ అంటే చాలా ఖర్చు అవుతుంది. నేను ఇప్పటికే ఆ డాక్టర్కి చాలా డబ్బులు ఇచ్చాను. మీ గురించి సార్ చెప్పకుండా ఉండడం కోసమే కదా మీరు డాక్టర్కి డబ్బులిచ్చారు. అంటే మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఇచ్చారు, కానీ రణవీర్ సార్ని కాపాడడం కోసం కాదు కదా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ లాయర్. నువ్వు లా చదివేవు కదా, నువ్వే ఏదో రకంగా రణవీర్కి బెయిల్ ఇప్పించు. అంటే మీరేమీ హెల్ప్ చేయరా మేడం? ఇప్పుడు నా చేతుల్లో డబ్బు లేదు, ఏమీ లేదు. అంతేనా మేడం? అంతే. ఈ విషయంగా ఇంకోసారి మళ్ళీ నాకు ఫోన్ చెయ్యొద్దు. బాయ్. ఇది సార్ విషయం. ఆవిడ మీకు హ్యాండ్ ఇచ్చేసింది. దానికి అస్సలు విశ్వాసం లేదు, కొంచెం కూడా కృతజ్ఞత లేదు. తన స్వార్థం తను చూసుకుంటుంది తప్ప నా కోసం ఏమీ చేయలేదు. అలాంటి మనిషిని మీరెలా పెళ్లి చేసుకున్నారు సార్? అంతా నా బ్యాడ్ లక్ లాయరు. రోడ్డు మీద పోయేదాన్ని పెళ్లి చేసుకుని నేను రోడ్డును పడ్డాను. ఇప్పుడు ఏం చేద్దాం సార్? కోర్టు మీకు బెయిల్ ఇవ్వాలంటే పూచీకత్తుగా డబ్బులు కట్టాలి. మీ అకౌంట్స్ అన్నీ సీజ్ అయ్యాయి. నా దగ్గర అంత డబ్బు లేదు. నేను బయటికి రావాలంటే ఇప్పుడు ఒకటే దారుంది లాయరు. ఏ మనోహర్ అయితే నాకు హ్యాండ్ ఇచ్చిందో అదే మనోహర్ వచ్చి నన్ను విడిపిస్తుంది. అదేలా సార్? ఆవిడ మళ్ళీ ఫోన్ కూడా చేయొద్దని చెప్పింది కదా. అదంతా నేను చూసుకుంటా లాయరు, నువ్వు వెళ్ళు. సరే సార్, జాగ్రత్త. ఓసే మనోహరే, నీ సంగతి చెప్తానే. అంజు, అంజు. గుడ్ మార్నింగ్ మ్యామ్. నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా అంజు? మీ డాడీని తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? సారీ మ్యామ్, మా డాడ్ చాలా బిజీగా ఉన్నారు.
ఈరోజు మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయండి డాడ్ అని చాలా రిక్వెస్ట్ చేశాం. అయినా కూడా ఎమర్జెన్సీ అని చెప్పి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అంత ఎమర్జెన్సీ ఏంటి? అక్కడ యుద్ధం జరుగుతుంది కదా మ్యామ్. మా డాడ్ ఆర్మీ ఆఫీసర్ కదా, అందుకే అంత బిజీ. యుద్ధం జరుగుతుంది మన దేశానికి కాదు కదా అంజు. మనకు అక్కడ నుంచి ఆయిల్ గ్యాస్ రావట్లేదని మీకు తెలుసు కదా మ్యామ్. దానికి మీ డాడీకి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది మ్యామ్. మా డాడ్ ఆ యుద్ధం ఆపడంలో బిజీగా ఉన్నారు. ఉషక్క, ఏంటి భుజమ్మా ఉష్ అని? అక్క మాట్లాడుతున్నప్పుడు చెల్లెలు మధ్యలో అడ్డు రాకూడదు. ఒకసారి వెనక్కి చూసి మాట్లాడంజు. నో, నాకు ముందు చూపు ఎక్కువ, అందుకే నా చూపు ఎప్పుడు ముందే ఉంటుంది. అప్పుడప్పుడు వెనక ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి అంజు. చెప్పాను కదా నేను ముందుకే చూస్తానని. వెనక అడుగు వేయడం, వెనక్కి చూడడం నాకు అలవాట్లేదు. నేను చెప్తున్నాను కదా, వెనక్కి చూడు. వెనక ఏముంది మేడం? అందరు అంతగా చెప్తున్నారు. అయ్యయ్యో డాడ్, మీరెప్పుడొచ్చారు? సార్ వచ్చి చాలాసేపు అయిందక్క. ఇక నువ్వు వింతేనా అంజు? ఎప్పటికీ మారవా? మారదు సార్, తన మార్కులు కూడా అంతే. చదవడం తప్ప అన్నీ చేస్తుంది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా మార్క్స్ తక్కువ వచ్చాయి. ఆ విషయం మాట్లాడదామని మిమ్మల్ని రమ్మని చెప్తే మీరే విన్నారుగా ఎన్ని అబద్ధాలు చెప్తుందో. సారీ డాడ్, మళ్ళీ ఇలా చెయ్యను. ఈ మాట ఎన్నిసార్లు చెప్పుంటావు అంజు? ఇదే ఫైనల్ డాడ్. అల్లరి తగ్గించి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎగ్జామ్స్ అప్పుడు కూడా నువ్వు చదవకపోతే ఎలా? సారీ మేడం. మీరెందుకు సార్ సారీ చెప్పడం? అంజు పూర్తిగా మొద్దేం కాదు. ఒకసారి టాపర్లో చదువుతుంది, ఒకసారి టప్మని పడిపోతుంది. పూర్తిగా అల్లరి మానేస్తే తన చదివి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మేడం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఇక నుంచి నేనే దగ్గరుండి చదివిస్తాను. ఓకే సార్. పిల్లలు క్లాస్కి వెళ్ళండి.